నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే వచ్చేసి ఈరోజు వ్లాగ్. ఇంకా పొద్దున్నే అయితే లేచానండి, ఇంకా వంట స్టార్ట్ చేయాలి. సో ఇంకా నేను లేచాను, మా సార్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ డానీ కూడా పడుకున్నాడండి, చూడండి. ఇంకా నేను లేచేసి వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వండేసి డానీని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేయాలి. ఇంకా మాకు ఇక్కడ చలి ఫుల్గా అయితే చాలా చలి ఉందన్నమాట. ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసి ఇచ్చేయాలి. ఇంకా అన్నీ గందరగోళంగా అయితే ఉన్నాయి. ఓకేనా, సరే చూసేస్తూ ఉండండి నేను ఎలా వంట చేస్తానో. ఓకే, ఈరోజైతే క్యాప్సికమ్ వండుతున్నాను, క్యాప్సికమ్ కర్రీ. చూసేయండి. వంట స్టార్ట్ చేద్దామని లేచాను, ఇంకా కన్నయ్య కూడా లేచాడు. గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు కన్నమ్మ, చెప్పవా? సరే, వాడిని కొద్దిగా ఫ్రెష్ చేసేసి వంట చేయాలి. వంట చేస్తూ మీతో మాట్లాడతాను మళ్ళీ. ఇక్కడ కన్నయ్య ఇంకా బ్రష్ చేసుకొని లోపలికి వచ్చాడండి. ఇంకా బ్రష్ చేసుకొని కన్నయ్య లోపలికి రాగానే తనకి ఫస్ట్ టిఫిన్ పెడితే అస్సలు తినడండి. అసలు టిఫిన్ మార్నింగ్ అయితే చేయడనమాట. ఇంకా తనకి ముందు పాలు బిస్కెట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంక ఇక్కడ పాలు బిస్కెట్ అయితే రెడీ చేసి తనకైతే ఇస్తున్నానండి. ఇంకా తనకు పాల బిస్కెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా పాలు బిస్కెట్ ఇచ్చేసి ఇంకా టీవీలో కార్టూన్ ఛానల్స్ పెట్టాను. ఇంకా అవి చూసుకుంటూ అయితే తను తినేస్తాడండి. ఇంకా తను తింటూ ఉంటాడనమాట. ఇంకా వాడికి పాలు బిస్కెట్ ఇస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నేను పాలు బిస్కెట్ తీసుకొచ్చేలోపే పెన్నులతో కాళ్ళ మీద అయితే రాసుకున్నాడండి. బాగా అల్లరైతే ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా సరేలే అనేసి ఇంకా తనకైతే అది ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇచ్చేసేసి నేనైతే ఇంకా వెళ్ళి వంట చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ తనకైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ నేను చెప్పాను కదండి మీకు ముందే, ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ వండుతున్నానని. ఇంక ఇక్కడ క్యాప్సికమ్ ఒత్తిగా టమాటా వేసి వండితే బాగుంటుందో బాగోదో అనేసి ఆలోచించాను. ఇంక అందుకోసం వాళ్ళు ఎగ్స్ తీసుకొని వచ్చానమాట. ఎందుకంటే ఎగ్స్ వేసి క్యాప్సికమ్ కర్రీ చేస్తే చాలా టేస్టీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం తినాలి అని కూడా అనిపిస్తుంది. ఓన్లీ నార్మల్గా వెజ్ అంటే మాత్రం అది నా వల్ల అయితే అస్సలు కాదనమాట. నాన్ వెజ్ ఏదో ఒకటి గుడ్ అయినా కంపల్సరీ ఉండాల్సిందే. అందుకే ఇంకా నేనైతే నార్మల్గా టమాటా వేయటం కంటే కొంచెం ఎగ్గేసి ఎగ్ బుర్జీ లాగా చేస్తే బాగుంటుంది అనిపించేసింది అనమాట. అందుకే ఇంకా నేనైతే ఎగ్స్ తీసుకొని వచ్చాను. ఇంకా అల్లం పేస్ట్ లేదనేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసానండి అల్లం పేస్ట్ కూడా. ఇంకా కొంచెం అంత వెంటిలేషన్ లేదనేసి తలుపులు అయితే తీసి ఇంకా అలా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి వెంటిలేషన్ లేకపోతే మనకి ఏమనిపించదు అనమాట. అయితే నాకు ఇక్కడ విండో ఉందండి, విండో నుంచి అయితే వెంటిలేషన్ బాగా వస్తుందిలే, కానీ పక్కనే ఉన్న వారికి అయితే మనం ఏం చేసేది అంతా కనపడుతూ ఉంటుందన్నమాట. సో నాకు అలా కనపడితే నచ్చదు అనేసి నేను దానికి విండోకి నేను పేపర్స్ అయితే అంటించాను. అందుకే నాకు డోర్ తీస్తే తప్ప నార్మల్గా అయితే వెంటిలేషన్ రాదనమాట. ఇంక ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. ఇంకా కర్రీ చేసుకుంటూనే రోటీకి కూడా చేయాలి కదండి. ఇంకా రోటీ కోసం అయితే ఇంకా పిండి కలుపుకోవాలి కదా. ఇంకా నేను కొంచెం పిండి అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ చలికాలం కదండి, ఇంకా చలికాలంలో అన్నం తింటే చాలా చలిగా అనిపిస్తుంది. అందులో కొంచెం అన్నం కూడా మనకు చలువ కాబట్టి చలికాలం తింటే మేము ఇక్కడ సర్వే అవటం చాలా కష్టం అన్నమాట. ఇంక అందుకనేసి ఇంకా అన్నం అనేది ఏమీ వండకుండా ఇక్కడ నేను రోటీసే చేస్తున్నాను. అందుకోసం మనం పిండి తీసుకున్నాము, ఆటా పిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ అయితే వేసేసి పక్కన ఉన్న కర్రీని కూడా చూస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ చూసుకుంటూ ఇక్కడ రోటీ అయితే చేస్తున్నాను. ఇంకా రోటీ చేసుకుంటూ కర్రీ
చూసుకుంటూ అయితే ఉన్నాననమాట. ఇక్కడ మీకు రోటీ చేసేదైతే నేనేం చూపించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా చేస్తారు కదా! ఇంకెందుకులే చూయించటం, మరీ లాగ్ అయిపోతుంది వీడియో అనేసి అయితే చూయించట్లేదు. ఇక్కడ కన్నయ్య అయితే తినేసి వచ్చి బయటకు వెళ్తున్నాడండి. చల్లటి గాలొస్తుందనేసి అయితే కన్నయ్యను లోపలికి పిలిచి డోర్ అయితే వేసేసాననమాట. డోర్ తీసేది ఆలస్యం అండి. కన్నయ్య పొద్దాక బయటకు ఉరుకుతున్నాడు. తన వల్లేనండి నేను డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాల్సి వస్తుందనమాట. అందుకే నాకు వెంటిలేషన్ చాలా తక్కువ వస్తది ఇంట్లోకి. సరే అనేసి తనని లోపలికి పిలిచాను. తనైతే ఇప్పుడు అలిగాడండి. అలిగి అక్కడి నుంచి కదలడనమాట. కొద్దిసేపు నుంచొని వాడే వెళ్ళిపోతాడు. మనం మందలిస్తే ఇంకొంచెం గారాబం చేస్తాడనేసి నేను పట్టించుకున్నట్లు ఇంకా ఇక్కడ రోటీ కోసం అయితే పిండి వాటర్ వేసి కలుపుతున్నాననమాట. ఇంకా ఇలా అయితే చేస్తూ ఉంటానండి. డైలీ అయితే ఇలాగే ఉంటుంది నా వర్క్ అనేది. కొత్తగా అయితే ఏమి ఉండదు. డైలీ ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ ఇలాగే చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు తప్పదు కదా! డైలీ వండి పెట్టి వాళ్ళని పంపించే వరకు మనకు కొంచెం హడావిడిగానే ఉంటుంది. అయితే నా వీడియోస్ ఎవరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి. ఫన్నీ వీడియోస్ కొంచెం అలాగే కొన్ని వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను చపాతీ అయితే ఎందుకు చేసి చూపించడంలే, మరీ లాగ్ అయిపోతుందని అయితే ఇక్కడ చూపించట్లేదనమాట. మీరైతే ఏమీ అనుకోకండి. ఇక్కడ చపాతీ పిండి కలిపేశాను. కలిపేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి కర్రీ అయితే చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఎగ్ కొట్టేయాలి కదా! మళ్ళీ అది మాడిపోకుండా నేను లో ఫ్లేమ్‌లోనైతేనే పెట్టుకుంటానన్నమాట. ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ కన్నయ్య ఏం చేశాడంటేనండి, అన్నీ మార్చేసాడనమాట డబ్బాలు. నేను పెట్టినవన్నీ ఒక దగ్గర పెట్టినవన్నీ ఇంకొంచెం వైపు మార్చేశాడు. దానివల్ల నేను అన్నీ వెతుక్కోవడం అయితే ఇక్కడ నాకు సరిపోతుందండి. బాగా ఇబ్బంది అయితే అయిపోతుంది కన్నయ్యతో. స్కూల్ నుంచి రాగానే నేను గిన్నెలు కడిగి పక్కన పెడతానండి. బోర్లించి పెడతాను. వాటర్ అంతా ఒడిచిపోయాక సర్దుకుంటానన్నమాట. అయితే వాడేం చేశాడంటే నేను కడిగి అక్కడ పెట్టంగానే అన్నిటిని మారుస్తాడండి. ఇటుది అటు, అటుది ఇటు మొత్తం మార్చేసి, చేంజ్ చేసేసి నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు. నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా నేను సర్దుకుంటాను. వాడేమో అన్నీ మార్చేస్తాడనమాట. ఒకటి పైన ఉండాల్సింది కింద, కింద ఉండాల్సింది పైన, ఎక్కడో ఉండాల్సింది తీసుకొచ్చి ఇంకెక్కడో పెట్టేస్తూ ఉంటాడనమాట. అట్లా బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఇక్కడ చపాతీ పిండి కలిపేస్తున్నాను కదండీ! దాన్ని నేను కౌంటర్ టాప్ మీదే చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు పని అయిపోగానే కౌంటర్ టాప్‌ని చాలా నీట్‌గా, క్లీన్‌గా తుడిచేసుకుంటానండి. ఎందుకంటే మనం చపాతీ చేసుకోవాలన్నా, కూరగాయలు కట్ చేసుకోవాలన్నా నీట్‌గా ఉండాలి కదా! ఎటువంటి జెమ్స్ రాకూడదనేసి నేను కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని నీట్‌గా శుభ్రంగా కౌంటర్ టాప్‌ని ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటానండి. లేకపోతే చాలా బ్యాక్టీరియా అనేది వస్తూ ఉంటుంది. కన్నయ్యని లోపలికి పంపించాను కదా అనేసి మళ్ళీ ఒకసారి వెంటిలేషన్ మనకు చాలా తక్కువ కదండీ! అందుకోసమే మళ్ళీ డోర్స్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి చపాతీ పిండిని అయితే బాగా కలుపుకుంటే కొంచెం ఉండలుగా చేసేసుకొని మళ్ళీ గిన్నెలో అయితే పెట్టేసుకొని ఒక అరగంట వరకు నాననిస్తాననమాట. అంటే కొద్దిసేపు అలా ఉంచేసుకొని తర్వాత నేను చపాతీ చేసుకుంటూ ఉంటాను. అయితే మీరు ఈరోజు వంట ఏం చేశారో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి హౌస్ వైఫ్‌ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దండి. ఎందుకంటే మేము మీ ఇంట్లో ఆడపిల్లలమే కదండీ! మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా! ఎందుకండి మమ్మల్ని కూడా అలా నెగిటివ్‌గా చూస్తారు. సరేనా ఫ్రెండ్స్? ఎవరు నెగిటివ్‌గా తీసుకోవద్దండి. అందరూ మంచిగా మాట్లాడాలి మంచిగా. మేము మీ ఇంట్లో ఒక అక్కలాగా, చెల్లిలాగా లేదా ఒక తల్లిలా అనుకోవచ్చు కదండీ! చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి. అంటే నాకేం రావట్లేదు. కాకపోతే ఎవరికి పెట్టినా ఒకటే కదండీ! ఎవరమైనా ఆడపిల్లలమే కదా! చాలా బాధ అనిపిస్తుంది కదా! మీ నుంచి ఎప్పుడు అట్లా కామెంట్ ఎవరికి పెట్టొద్దండి. ఒకసారి కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోండి.
ఇంక ఇక్కడైతే నేను చపాతీది కలిపేసాను కదండీ! ఇంకా దాన్నైతే మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఇంకా ఒక అరగంటలో అయిపోతుంది. ఈలోపు కర్రీ చేసేసుకొని కన్నయ్యకి స్నానం చేయించేసుకొని రెడీ అయితే చేస్తూ ఉంటాననమాట. ఇంకా దాన్నైతే చూయించడానికి కష్టమైపోతుందండి. ఎందుకంటే మనకు పొద్దాకలు అటు ఇటు మార్చడం ఇబ్బంది. ఇంక ఈలోపు అయితే మాకిక్కడ చెత్త బండి వచ్చేసిందనమాట అండి. ఇంకా ఇంకా చెత్త అయితే పడేసి రావాలి. ఇంకా ఎందుకంటే అది పొద్దాక రాదండి. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయటానికి కూడా కుదరదనమాట. ఇంకా వచ్చినప్పుడే పడేసేయాలి. ఇక్కడైతే నేను వెళ్ళి చెత్త అయితే పడేసి వచ్చేసాను. ఇంకా పడేసి వచ్చేసి ఇంకా ఒకసారి కర్రీ అయితే చూసుకున్నానండి. ఇంకా డైలీ అయితే నాది ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఏం చెయ్యను. ఇంకెప్పుడు మా ఇంట్లో ఇలాగే చేస్తాను. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా చపాతీ చేయించేది చూయించలేదు కదా! ఇంకా చపాతీలైతే చేసేసి బాక్స్‌లో అయితే సర్దేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా మా సారొస్తారు. ఇంకా ఆయన వచ్చేలోపే నేను బాక్స్ రెడీ చేసి అయితే ఉంచాలనమాట. ఇక్కడ రోటీస్ అయితే పెట్టేసి బాక్స్ పక్కా పెట్టేశాను. ఇంకా కన్నయ్యకి ఒక బాక్సు, మా ఆయనకి ఒక బాక్స్ అయితే రోటీస్ పెట్టేశానండి. ఇంకా రోటీస్ పెట్టేసి వాటిని పక్కన పెట్టేసి ఇంకా కర్రీ కోసం అయితే నేను కర్రీ వేయటానికి బౌల్స్ అండి అవి వెతుక్కుంటున్నానండి. ఎందుకంటే కన్నయ్య అన్నీ ఒకే దగ్గర ఉంచడు కదా! ఒకటి ఒక చోట, ఒకటి చోట ఉంచుతాడు. అవన్నీ మార్చుతూ ఉంటాడండి ప్లేస్‌లు. ఇక అందుకే చూసుకున్నాను. కర్రీలో కొంచెం ఉప్పు అనేది లేదండి. కొంచెం తక్కువైంది అనిపించేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇంకా దాన్ని కూడా నేను కర్రీని కూడా బాక్స్‌లో పెట్టేశాను. మా ఆయన టీ పెట్టి ఉంచమని ఫోన్ చేశారండి. ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాననమాట. ఇంకా టీ పెడితే అంటే స్కూల్లో ఇవ్వట్లేదంటండి. చలికాలం కదా! కొంచెం టీ కడుపులోకి వెళ్తేనే మనకు కొంచెం చలి అనేది తగ్గుతుంది. ఇంక అందుకోసమే ఇక్కడ టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ పెడుతున్నాను చూసారు కదండీ! ఇక్కడ అల్లం టీ పెడుతున్నాననమాట కొంచెం. ఇక్కడ పాలు అలాగే అల్లం అయితే వేసాను. ఇంకా అల్లం, పాలు వేసేసి కొంచెం టీ పొడి, కొంచెం చక్కెర వేసి టీ పెట్టాను. ఇంకా ఆయన వచ్చి ఇంకా టీ తాగుతున్నారనమాట. ఇక్కడ కన్నయ్యని రెడీ చేశాను కదా! వాడు అద్దంలో చూసుకొని వాళ్ళ నాన్నకు కూడా అద్దం అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ టీ తాగేసి ఇద్దరు అయితే వెళ్ళిపోతున్నారండి స్కూల్‌కి. ఇంకా కన్నయ్య అయితే బాగా అల్లరి చేస్తూ స్కూల్‌కి వెళ్ళటం చాలా ఇష్టంగా వెళ్తాడండి. అస్సలు మారం చేయడు వెళ్ళను అని. ఇంకా మంచిగా వెళ్ళిపోతాడు. ఇంకా నాకు బాగా జాగ్రత్త అది ఇది చెప్పుకుంటూ అయితే వెళ్తాడనమాట. బాయ్ అమ్మ, జాగ్రత్తమ్మ అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీతో స్కూల్‌కి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చే వరకు రాడండి అస్సలు. తనకి 1:00 వరకే స్కూల్ అయినా కానీ ఉంటాడు. తనను పంపించేసి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నానండి. పైనుంచి కింద వరకు అనమాట మొత్తం క్లీన్ చేయాలండి. ఎందుకంటే నేను ఇంకొక్కదాన్నే ఉంటానన్నమాట ఇక్కడ. పక్కన రెంట్‌కుండే వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పైనుంచి కింద వరకు మొత్తం నేనే తుడుచుకోవాల్సొస్తుంది. ఎందుకంటే కన్నయ్య ఉంటాడు కదండీ! కన్నయ్య కొంచెం అటు ఇటు ఆడుతూ ఉంటాడు కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనేసి మొత్తం నేనే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేశాను. కౌంటర్ టాప్ ఒకటే క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను టిఫిన్ చేయలేదు. ఇక్కడ టిఫిన్ చేశాక మొత్తం క్లీన్ చేసుకోవచ్చని అలాగే ఆయనకి టీ పెట్టాక కొంచెం టీ అయితే ఉందన్నమాట. దాన్ని పక్కన పెట్టాను. ఈరోజు పెసరట్టు అయితే వేసి ఇచ్చానండి. నేను కూడా వేసుకోవాలి కదా! అందుకోసం అయితే ఇలా పెట్టేశాను అనమాట. నేను తినేసాక గిన్నెలు మొత్తం కడిగేసుకొని మిగిలిన మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ పెసరట్టు వేసుకొని నేను కూడా కూర్చొని అయితే తింటున్నానండి. తినేసాననమాట. తినేసాక టీ కొంచెం ఉంది కదా! దాన్ని వెయిట్ చేసుకొని తెచ్చుకొని గ్లాస్‌లో అయితే వేసేసుకొని తాగుతున్నాను. నాకు చిన్న గ్లాస్‌లో తాగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెమే ఉన్నా కానీ సరే నేను పెద్ద గ్లాస్‌లోనే వేసుకొని కొంచెం బూందీ వేసుకొని తాగుతానండి. నాకు అప్పుడే దాన్ని తాగినట్టుగా ఉంటుందన్నమాట. నాకు అసలు టీ అంటే అలవాటు లేదు కానీ ఈ చలికి తట్టుకోలేక నేను కూడా టీని బాగానే అలవాటు చేసుకున్నా ఫ్రెండ్స్. అయితే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరి ఛానల్ చూసినా ప్లీజ్ కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో ఎత్తితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.